హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూరీస్ కిచెన్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం ఒకే బ్యాటర్తో 5 రకాల డిఫరెంట్ టాపింగ్స్ ఉన్న దోశలు నేర్చుకున్నాం. ఇవాళ మనం డిఫరెంట్ బ్యాటర్స్తో దోశలు నేర్చుకుందాం, 4 రకాలు. మరి ఆ రెసిపీస్ ఏంటి అనేది చూసేద్దాం. సో మన ఫస్ట్ దోశ వచ్చేసి మల్టీదాల్ దోశ అనమాట. దీనికోసం బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పచ్చి వేరుశనగపప్పు ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం నానబెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్. సో బియ్యం 3 కప్పులు తీసుకుంటే ఇవన్నీ కలిపి 1 కప్పు. సో ఇలా నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం అనమాట. సో మనం యాజ్ యూజువల్ దోశ కన్సిస్టెన్సీలోకి మనం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటాం. సో ఇది ఇలా రెడీ అయిన తర్వాత మనం పెనం పెట్టుకొని హీట్ చేసుకున్నాం. సో కొంచెం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, దోశల వీడియోలోనే. సో అలానే కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే దోశలు అంటుకోకుండా వస్తాయి మనకు. సో ఇప్పుడు ఒక గరిట దోశ పిండి వేసుకొని నీట్గా కొంచెం పల్చగా మనం దోశ వేసుకొని దాని మీద మనం ప్రీవియస్గా నేను ఆల్రెడీ 9 కారాలు అని చెప్పా కదా. సో దాంట్లో ఏదో ఒక కారం వేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని, చూసారా ఎంత ఈజీగా కాలిందో. ఈజీగా కూడా మనకు వచ్చేసింది అంటుకోకుండా. సో ఇలా మనకు క్రిస్పీగా మనకు మల్టీ దాల్ దోశ రెడీ అయిపోయింది. సో సెకండ్ దోశ వచ్చేసి మనది సగ్గుబియ్యం దోశ. సో దానికి కూడా మనం బియ్యాన్ని అండ్ కొంచెం మెంతులు, కొంచెం పెరుగు వేసుకొని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 3 కప్పుల బియ్యానికి 1 కప్పు సగ్గుబియ్యం. సో ఇది ఏంటి అంటే ఇలా పల్చగా రవ్వ దోశ మనం ఏదైతే చేసుకుంటామో అలా పల్చగా అన్న కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం థిక్గా అయినా కలుపుకోవచ్చు మన దోశలాగా. సో మీరు ఏ కన్సిస్టెన్సీలో కలుపుకున్నా కానీ సూపర్ వస్తుంది. సో ముందు చూసినట్టుగానే దీని మీద నేనైతే కరివేపాకు కారం వేసుకొని కొంచెం నెయ్యితో కాల్చుకుంటున్నాను ఈసారి, నూనె కాకుండా. సో మీకు క్రిస్పీగా కావాలి అంటే కనుక రవ్వ దోశలాగా పల్చగా చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలన్నమాట. అప్పుడు మీకు క్రిస్పీగా వస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అనుకోండి. సో చూసారా, సైడ్స్ కూడా మనకి ఎలా అయితే లేచి వస్తుందో ఈజీగా. సో ఇది కూడా అంటుకోకుండా నీట్గా మనకు వచ్చేసింది. నేనైతే కొంచెం థిక్గా వేసుకున్నాను. పల్చగా కావాలంటే కొంచెం టైం పట్టిద్ది, బట్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. సో చూసారా, మన సగ్గుబియ్యం దోశ కూడా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. జనరల్గా ఏంటంటే ఈ దోశలు చట్నీతో కంటే ఇలా కారంతో తింటేనే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మన దోశ వచ్చేసి అటుకుల దోశ. సో బియ్యం, అటుకులు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి నానబెట్టుకుంటాం. 4-5 గంటలు పెట్టుకున్నా ఇది సరిపోయిద్ది. సో ఇది కూడా చూసారా, మనం ఎలా అయితే రవ్వ దోశ చేసుకుంటామో అలా పల్చగా నేను కలుపుకున్నాను పిండిని. దాని మీద నేనేంటి వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. దీంట్లో కూడా బియ్యం 3 కప్పులు వేస్తే కనుక అటుకులు 1 కప్పు. ఏ దోశకైనా సరే క్వాంటిటీ అది 3 కప్పులు బియ్యానికి. మిగిలిన ఏదైతే ఎక్స్ట్రా వేస్తున్నామో అది 1 కప్ అనమాట. ఇది కూడా చూసారా, సైడ్స్ అంతా కాలిన తర్వాత మనకి ఎలా అయితే లేస్తుందో అలా చుట్టూ లేస్తే మనకు అది కాలింది అని ఒక సైన్ అనమాట. సో ఇలా కాలిన తర్వాత మెల్లగా మనం ఫోల్డ్ చేసుకొని తినేస్తే మన టేస్టీ అటుకుల దోశ కూడా రెడీ అయిపోయింది. సో ముందు చెప్పినట్టుగా క్రిస్పీగా కావాలంటే కనుక మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇది చూసారా, ఇది ఇంకా పల్చగా చేశాను. ఇలా చేసుకుంటే ఇంత నీళ్ళగా కలుపుకొని మనం కాల్చుకుంటే కనుక మీడియం ఫ్లేమ్ మీద చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. మనకు బయట ఎలా అయితే రవ్వ దోశ క్రిస్పీగా దొరుకుతుందో హోటల్లో కానీ రోడ్ సైడ్ బండ్లలో కానీ అలా మంచి టేస్ట్తో వచ్చేసిద్ది ఇలా రవ్వ దోశలాగా. సో చూసారు, ఇదైతే అలా లేపుతో వచ్చేసింది. సో మన అటుకుల దోశ కూడా రెడీ. నెక్స్ట్ వచ్చేసి మంది ఏంటి అంటే రెగ్యులర్ మన దోశ అనమాట, బట్ మనకు రోడ్ సైడ్ బండ్లో ఎలా దొరికిద్దో అలా. సో దానికి కావాల్సింది ఏంటిదంటే బియ్యం, మినపప్పు, అటుకులు అండ్ పచ్చిశనగపప్పు, మెంతులు. సో అవన్నీ కలుపుకొని మనం దోశ వేసేసుకొని దాని మీద కొంచెం పుట్నాల పొడి వేసుకొని ఆయిల్ వేసుకొని మనం కాల్చుకోవటం. సో చూసారా, మన రోడ్ సైడ్ హోటల్ స్టైల్ కానీ ఏదైనా అనుకోండి, దోశ కూడా రెడీ అయిపోయింది మంచి టేస్ట్తో.
సో చూసారు కదా 4 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటర్స్తో దోశలు చేసుకున్నాం. చాలా క్రిస్పీగా ఉన్నాయి. కొన్నేమో కొంచెం టైం పట్టినా కానీ మంచి టేస్ట్ వచ్చే దోశలు కూడా ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో ఎలా అయితే మీకు నువ్వుల దోశలు అవన్నీ నచ్చాయో ఈ వీడియోలో కూడా అన్ని రకాల దోశలు నచ్చాయని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉండిద్ది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కితే కనుక మేము ఎప్పుడైతే వీడియో పెడతామో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.